హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నన్ను అయితే ఎవరు గుర్తుపట్టరా విషయం నాకు తెలుసు. నేను రాత్రి తిరుపతి వెళ్ళా బస్స. సో అదే అన్నమాట విషయం. కొన్ని రోజులు అయితే భరించండి. నేనే ప్రభాకర్. నా వీడియోలు మొత్తం అన్నీ నాయే. సో ఇంక ఈ వీడియోలోకి వెళ్ళిపోతే, చాలామంది అడిగారు, నువ్వు 10,000 కారు కొన్నావు కదా, అసలు పని చేస్తుందా లేదా, మాకు అంత షో చేస్తున్నావా అని చాలామందికి అడగపోయిన అడిగారంటే అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది. ఆల్రెడీ 2-3 కామెంట్లు పెట్టారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. సో నేను 10,000 కొన్న కారు ఎలా పనిచేస్తుంది, పర్ఫామ్ చేస్తున్నా లేదా మీకు అన్ని వీడియోలో క్లారిటీ చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు వీడియో చూడండి. నేనే ప్రభాకర్, పాత వీడియోలు అన్నీ నాయే. సో అదనమాట విషయం. సో మీకు ఫస్ట్ అయితే ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తా, అది ఎలా ఉంది, ఎంత స్మూత్గా ఉందో. స్టార్ట్ చేసేటప్పుడు గేర్ లేకుండా కూడా చూసుకోవాలన్నమాట. చూడండి. సో సింగిల్ బటన్ ఇలా ఇస్తేనే స్టార్ట్ అయిపోతుంది. సో చూడండి మొత్తం ఎలా ఉంది లోపలికి. ఇంజిన్ ఎంత నీట్గా ఉందో, ఆయిల్ ఏం లేకుండా మొత్తం సర్వీసింగ్ కూడా చేయించలేదు. ఎలా ఉందో అలా చూపిస్తాను మీకు. సో ఈ ఆయిల్ మాత్రం మన కారు దీనికి పోసినప్పుడు కారింది. అది సో నా లీకుంటే చూపిస్తాను. అది ఇంజిన్ అక్కడ మీకు ఏ కంప్లైంట్ లేదు. ఇంజిన్ మొత్తం నీట్గా ఉంది. సో ఇది మీకు అది నాకు ఎందుకు బ్రేక్ ఆయిల్. సో దీనికి అన్ని పని చేస్తున్నాయి. ఆల్మోస్ట్ అలా అన్నీ ఉన్నట్టే అన్నీ చూపిస్తాను మీకు. ఇదిగో బానెట్ లెవర్ కూడా పని చేస్తుంది. అది మీకు బానెట్ లాక్ తీసుకొచ్చేలాగా. సో బానెట్ క్లోజ్. ఆ బానెట్ వేసినప్పుడు మీకు సౌండ్కి తెలిసింది ఎంత స్ట్రాంగ్ ఉందో బిల్డ్ క్వాలిటీ దీన్ని. సో ఇంజన్లో ఏదో నాయిస్ ఏం లేదు. అందుకు దీనికి డోర్లు వేసినా బాగానే ఉంది. ఈ లాక్ ఇది బాగానే పని చేస్తుంది. ఇది అసలు పని చేయలేదు అనమాట. దీన్ని మనం కింద కనుక్కోవాల్సి వస్తుంది. మీకు వెనకాల డిక్కీ కూడా చూపిస్తుంది. అది కూడా ఇక్కడ నుంచి లాగేది. సో లోపల అన్నీ ఇది ఒకటి ఇరిగిపోయింది. ఇది సెకండ్ హ్యాండ్ దొరికితే వేస్తాను ఇది. ఓకే, అది విషయం. ఇది ఆయిల్ ఇది పోయిందనమాట. అండ్ బ్రేక్ది సిగ్నల్ కానీ ఇటువైపు పని చేయట్లేదు. సో ఇటువైపు కొత్తది వేయించి ఇచ్చారు వాళ్ళే. మీకు ఇంకా జాకీ రాడ్డు, టూల్ కిట్లు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అయితే ఇందులోనే ఉన్నాయి. ఏం పోగొట్టలేదు. లాస్ట్ వీల్ క్యాప్ ఒకటి ఇచ్చారు. ఇది మాకు అవసరం లేదనమాట. దీన్ని ఇలా పెట్టి ఇలా వేస్తే అలా వెళ్ళిపోద్ది. అది వెనకాల డోర్ కూడా లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ మీకు ఇదే మెయిన్ ప్రాబ్లం. ఈ లాక్ సరిగ్గా వాడట్లేదు. ఇది మేము ఎలా చేయించాం ఉద్దేశం మాకు లేదు. అండ్ ఈ మిర్రర్ ఒకటి పగిలింది అయినా కనిపిస్తుంది. అయినా నేను మార్చను. ఇది బాగానే ఉందని అనిపించింది నాకు కూడా. సో మొత్తం కారు విషయానికి వస్తే ఇది ఇంకా లోపల బయట నుంచి ఇంటీరియర్ ఇలా ఉంది. లోపల ఇంటీరియర్ అని చూపిస్తాను అనమాట. ఇది ఇంటీరియర్ బయట లుక్ అని చెప్తాము. సో లోపల ఇంటీరియర్ చూపిస్తే ఎలా ఉందో. కొత్త కారు కన్నా ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంది నాకు ఇది. అసలు మిరాకిల్ ఏంటంటే ఇది ఛార్జింగ్ కంపార్ట్మెంట్ అనమాట. సో ఇది ఇంకా పని చేస్తుంది. నేను అద్భుతాన్ని చూడలేకపోతున్నా. లైట్ కనపడుతుందా మీకు? సో ఇంకా పని చేస్తుంది ఇది. నా కారుకి అప్పుడే పోయింది అనమాట. నా కారుకి ఏం పోయిందంటే ఇది పోయింది. అంత బిల్డ్ క్వాలిటీ ఇచ్చాడు ఇప్పుడు దానికి. ఇది పాత కారు కాబట్టి ఇంత బిల్డ్ క్వాలిటీ ఉందన్నమాట. సో ఇప్పటికీ ఛార్జింగ్ పని చేస్తుంది. ఇక పెద్ద బొక్క ఏంటంటే టేప్ రికార్డు లేదు. మర్చిపోండి దాని గురించి. దీనికి నేను జుగాడ్ చేస్తా. ఫ్యూచర్లో పెద్ద సౌండ్ బార్ ఒకటి పెడదాం అనుకున్నా. సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టే సౌండ్ బార్ వస్తుంది. అండ్ ఇది హైలైట్. అసలు మీకు 2 లైట్లు వేసుకోవచ్చు. పెద్ద లైట్ కూడా వేసుకోవచ్చు. డోర్లు ఇస్తే ఎలుగు లైట్. అసలు చాలా బాగుంది. ఇంకోటి చూపిస్తా. పండుగ అందాన్ని కాపాడేది అనమాట. ఇటు పక్క కూర్చున్న వాళ్ళ అందాన్ని. సో ఇది కూడా ఉంది. ఇంకా అది హైలైట్. తర్వాత ఇది ఇక్కడ మనం ఏమైనా డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి ఇది తెగిపోలేదు. ఇది బాగానే ఉంది. స్టీరింగ్ ఇంకా హైలైట్ ఏంటంటే హార్న్ అవుతుంది. అది ఇంకా మీకు ఇంకేం కావాలి ఇందులో. హ్యాండిల్ గ్రిప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సీట్ కవర్లే వరస్ట్గా ఉన్నాయి. తర్వాత మేము ప్లాన్ చేస్తాం సీట్ కవర్లు తొందరలో. మీరు బాగా వీడియోస్ ఇలాగా చూసి ఎంకరేజ్ చేస్తే అన్నీ చూపిస్తా. ఇంకా మీకు అద్భుతం మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే ఏసీ పనిచేస్తుంది అనమాట మా దాంట్లో. సౌండ్ మీకు వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది కదా సౌండ్. ఇప్పుడు ఏసీ బట్టన్ ఆన్ అయ్యిద్ది. చాలామంది తెలివితేటలు ఉన్న వాళ్ళకి పడి డౌట్ వచ్చింది, ఏసీ ఎట్ట పనిచేసి డబ్బు ఏదో షో చేస్తున్నాడు ప్లాన్ వేసి అని. నాకైతే అవసరం లేదు. మీకు నమ్మితే నమ్మండి, నమ్మపోయినా నేను మీ దగ్గరికి వచ్చి నమ్మాల్సిన అవసరం నాకు లేదు. ఏసీ అయితే పనిచేస్తుంది. చల్లగాలి వస్తుంది. అప్పుడే వేసిన ఒక్క నిమిషంలో చల్లగాలి వస్తుంది. కొండ అక్కడి నుంచి వస్తుంది చూడు. సో అక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి సందులోంచి వస్తుంది. మీకు కావాలంటే పేపర్ పెడతా చూడండి.
పేపర్ తన్నింది కదా, అది వేసి పని చేయకపోతే ఆ పేపర్ అక్కడే ఉంటుంది అనమాట. కూలింగ్ చూపించడం మాత్రం అడగొద్దు, అది ఎట్లా ఎవరు చూపించలేదు, అనుభవించాలి అది వచ్చినప్పుడు. ఫ్యాన్ అయితే పని చేస్తుంది, అది విషయం. సో అది ఇంకా మీకు వైపర్ అసలు ఇంకా అసలు హైలైట్ విషయం ఏంటంటే వైపర్ అనమాట. వైపర్ వాటర్ కూడా వస్తున్నాయి, వైపర్ పని చేస్తుంది. అమ్మ జీవితం 10 సంవత్సరాల కారు అనమాట, వైపర్ కూడా బాగాలేదు. అది టాటా అంటే. ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాస్, ఇది ఇప్పటికి ఈ గ్లాస్ పని చేస్తుంది అనమాట. ఇంకా మీకు ఏదో లైట్ల విషయానికి వస్తే మాత్రం అన్నీ పని చేస్తుంది, నేను చెప్పలేనే కానీ మనకు కావాల్సినంత వరకు పని చేస్తుంది. హారన్ పని చేస్తుంది. అదమ్మా ఇది వైపర్. అది మీకు ఇక్కడ ఈ క్లాక్ చూడండి, 6:15 తీస్తున్నాను. క్లాక్ కూడా పనిచేస్తుంది. మీకు లైటింగ్ గురించి, వాడి గురించి, సిగ్నల్ గురించి కొంచెం చీకట పడ్డాక ఒక హాఫ్ అన్ అవర్ చూపిస్తాను. మీకు ఇప్పుడు చూసిన అర్థం అవుతుంది కాబట్టి నేను ఏదో అబద్ధం చెప్పి అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తప్పు పట్టను. బేసిక్గా మనకి ఎవరికైనా డౌట్ వచ్చింది. 10,000 కారు నాకు ఇలా ఎలా వచ్చిందంటే, నా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళు ఎలా కాటాకి వేద్దాం అనుకున్నారు. టాటా ఇండికా కాటా రేటు 15,000. నాకు ఇంట్రెస్ట్ ఇచ్చేయి అన్నా అంటే సరే తీసుకెళ్ళమని చెప్పి అలాగా 10,000కి నాకు ఈ కారు వచ్చింది. అలానే మీ అందరికి వచ్చిందని నేను చెప్పలేనులే కానీ నాకైతే వచ్చింది 10,000కి. మీకు నెక్స్ట్ వీడియోలో దీనికి కాగితాలు మొత్తం రిపేర్ చేసిన మొత్తం బిల్స్ కూడా, కొన్ని బిల్స్ అయితే అలాగే ఉన్నాయి. మొత్తం ఒక ఫైల్ ఉంది. ఒక బండి నెంబర్ మాత్రం చూపించండి, అది చూపించడం మాత్రం అడగొద్దు. బేసిక్గా యూట్యూబ్లో పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇలా బండి నెంబర్లు పెట్టకూడదు. సో ఆల్మోస్ట్ నేనైతే అవాయిడ్ చేస్తాను. దీని బండి నెంబర్ అయితే చూపించను కానీ అది ఒకటే బ్లర్ చేస్తా. అన్ని మీకు దీనికి ఇంకా ఎన్ని రోజులు ఎక్స్పైరీ డేట్ ఉంది, ఫిట్నెస్ సర్టిఫికేట్లు అన్ని ఆల్మోస్ట్ అన్నీ చూపిస్తా. అది విషయం. ఇంకా ఒక 1 అవర్ అయితే మీకు లైటింగ్ మొత్తం క్లారిటీ కనపడితే అప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను. సో మీకు నేను బండి స్టార్ట్ లో ఉంది. ఇప్పుడు గేర్ బాక్స్ కూడా ఎంత స్మూత్ గా ఉందో చూపిస్తా ఫస్ట్. అది ఇంకా హైలైట్ అనమాట. క్లచ్ చేశాను, బండి స్టార్ట్ లో ఉంది. నేను ఊరికి ఒట్టి చూపించలా. ఎంత స్మూత్ గా పడుతుంది చూడండి. సౌండ్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఏ గేర్ కావాలంటే ఆ గేర్ స్మూత్ గా పడిపోతుంది. 3rd 4th 5th రివర్స్, 1st 2nd 3rd 4th 5th 6th రివర్స్ అనమాట. 6 గేర్స్ ఉంటుంది. 5 గేర్ బాక్స్ ఇది. అది గేర్ కూడా అంత స్మూత్ గా ఉంది. ప్లస్ మీరు బయటికి వెళ్ళండి, చూడండి బండి ఎంత స్మూత్ గా వెళ్తుందో కూడా. సో ఈ వీడియో నేను హెచ్చుల కోసం చేయట్లేదు, బిల్డప్ కోసం చేయట్లా. ఒకళ్ళు ఫిట్నెస్ ఉందా లేదని అడుగుతున్నారు, వాళ్ళ కోసం మాత్రమే. చూసారా ఇంతకన్నా స్పీడ్లో మనం బ్రేకులు కూడా పెద్ద యూజ్ చేయం. సో మీకు రివర్స్లో అవుతుంది, ముందుకు అవుతుంది, గేర్లు స్మూత్గా ఉన్నాయి, బ్రేకులు పనిచేస్తుంది, ఇంజిన్ బాగానే స్టార్ట్ అవుతుంది. సో కాగితాలు కూడా ఫిట్నెస్ ఉన్నాయి. 2 years ఉన్నాయి. ఎక్కువ రోజులు కూడా లేదని చెప్తే 2 years మాత్రం ఉన్నాయి. చూపిస్తుంది అది కూడా. పొల్యూషన్ ఒకటి లేదు. ఇన్సూరెన్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అది చెప్పకూడదు, ఇంకా చెప్తే మీకు అర్థం చేసుకోవాలి. మిగతా అన్నీ ఉన్నాయి. సో అది విషయం. ఇంకా అది పండు ఇంకా నైట్ చేరబడిన తర్వాత వీడియో మీద తీద్దాం. మీకు బండి లైటింగ్ అంతా పనిచేస్తున్నది చూపిస్తాను, సిగ్నల్స్ అవన్నీ. సో ఫస్ట్ అయితే బండి లైటింగ్ అయితే చూడండి ఫ్రంట్. సో లైటింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. అంటే మరీ అంత ఎక్కువ లేదు కానీ మనకి నడుస్తుంది ముందు రోడ్ అయితే కనబడుతుంది నైట్ బయటికి వెళ్ళినప్పుడు. సో లైటింగ్ అయితే అది సిగ్నల్ చూపిస్తాను. సో సిగ్నల్ ఫ్రంట్కి పనిచేస్తుంది, అది సిగ్నల్ ఫ్రంట్కి పనిచేస్తుంది, వెనకాల అయితే పనిచేయదు. సో వెనకాల ఇటు సైడ్ అయితే పని చేయట్లేదు. అండ్ మీకు వెనకాల బ్రేక్ లైట్ కూడా వెలుగుతుంది, బ్రేక్ లైట్ వెలుగుతుంది, అన్నీ వెలుగుతాయి. సో ఇటు పక్క సిగ్నల్ 2 పక్కలు పనిచేస్తుంది. ఈ సిగ్నల్ అయితే పనిచేస్తుంది కానీ ఇప్పుడు లైట్ కూడా ఎలగాలి. అయితే వైర్ కట్ అయిపోయినాయి అనుకోండి, ఎలగట్లేదు సైడ్ లైట్లు. సో అది. సో
మీకు పార్కింగ్ సిగ్నల్ కూడా వెలుగుతుంది. పార్కింగ్ సిగ్నల్స్ కూడా వెలుగుతుంది. చూపిస్తాను చూడండి ఒకసారి బటన్. లైట్స్ పై ఈ బటన్ ఆన్ చేసి పార్కింగ్ సిగ్నల్స్ కూడా వెలుగుతుంది మీకు. ఇప్పుడు 4 సిగ్నల్ వెలుగుతాయి, కానీ ఈ లైట్ అయితే వెలగట్లేదు అనమాట. ఇది ప్రాబ్లం. మీకు బ్రేక్ లైట్ కూడా వెలుగుతుంది. బ్రేక్ కొట్టినప్పుడు లైట్ వెలుగుతుంది, అది చూడండి బ్యాక్ సైడ్. అది కూడా వెళ్తుంది బ్రేక్ లైట్. సో బ్రేక్ లైట్ కూడా వెలుగుతుంది, కానీ ఇది ఇటువైపు అయితే పని చేయట్లేదు. చేస్తాను, అడిగాను ఆల్రెడీ, తెప్పేస్తా అని చెప్పారు. సో అది ఇంతమందికి నేను చెప్పి నేను ఫిట్నెస్ లేకుండా అయితే కారు అయితే తీసుకోవాలని మీకు తెలుసు కదా. సో అది ఇదైతే ఆల్మోస్ట్ అన్నీ అయితే వర్కింగ్లోనే ఉన్నాయి. అయితే ఇంకో 2 years ఉన్నాయి. ఆఫ్టర్ 2 years తర్వాత దీనికి ఎక్స్పైర్ డేట్ వచ్చేసింది అనమాట. అది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే చాలామంది ప్రూఫ్లు అడుగుతున్నారు కదా. నెక్స్ట్ వీడియో కంపల్సరీ మీకు ప్రూఫ్లో చూపిస్తాను మొత్తం. సో డాక్యుమెంట్స్ మొత్తం ఇంట్లో ఉన్నాయి, అందుకే చూపించలేకపోతాను. నెక్స్ట్ వీడియో చేస్తున్నాను. అది కాక వీడియో లెంత్ అయిపోయింది. మీకు ఇంకేం డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ ఆ వీడియోతో ముందుకు వస్తుంది. షైనింగ్ అప్. బై బై నౌ.